నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను శివాని దేశంలో బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ కి చాలా ప్రత్యేకతలు ఉంటాయి సాధారణ డిగ్రీ కన్నా బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడంతో పాటు ప్రాజెక్ట్ వర్క్స్ ని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇవ్వటం సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ప్రసిద్ధి చెందిన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లోని కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తుంది కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అందిస్తున్న కోర్సులు ప్రత్యేకతల గురించి సంస్థ డీన్ డాక్టర్ ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూనివర్సిటీలో కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు KLH University is a world recognized university having a NRF ranking and UGC category 1 university. So we have 3 campuses in Hyderabad, Bachapalli campus and also Aziz Nagar campus. రెండు కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తాయండి మా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఎట్ కొండాపూర్ నియర్ టు హైటెక్ సిటీ సో ఆఫర్స్ యూజీ ప్రోగ్రామ్స్ పీజీ ప్రోగ్రామ్స్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ సో యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి బీబీఏ జనరల్ ఆర్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ బీబీఏ ఫిన్టెక్ బీబీఏ ఐటీ బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ సో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మేనేజర్గా కార్పొరేట్ లెవెల్ అవ్వాలంటే ఈ ప్రోగ్రామ్స్ బాగా యూజ్ అవుతాయండి అలాగే ఎంబీఏలో ఎంబీఏ జనరల్ అంటే డ్యూయల్ స్పెషలైజేషన్ ఎంబీఏ ఫిన్టెక్ అలాగే వీ హ్యావ్ పిహెచ్డి ప్రోగ్రామ్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఎనీ డొమైన్ మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిటిక్స్ ఫిన్టెక్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు డాక్టరేట్ చేయొచ్చు మా దగ్గర ఇవి కాకుండా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అలాగే ఎవరైనా మా కెరీర్లో స్కిల్ బేస్డ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అలా వీ కాల్ ఇట్ యాజ్ అడిషనల్ స్కిల్స్ పొందాలంటే ఆన్లైన్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇండస్ట్రీ డిమాండింగ్ సర్టిఫికేట్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఫిన్టెక్ సర్టిఫైడ్ మేనేజర్స్ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ కూడా సో అంటే 1 month ప్రోగ్రామ్ 6 months ప్రోగ్రామ్ 1 year ప్రోగ్రామ్ అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు లాంచ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వీకెండ్స్ సాటర్డే సండే కూడా ఎంబీఏ చేసే విధంగా వీఆర్ ఆఫరింగ్ ఆన్లైన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఆల్సో సో మా ప్రోగ్రామ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మాదంతా కూడా ఇండస్ట్రీ కనెక్టెడ్ అంటే కార్పొరేట్ కంపెనీస్తో మేము కనెక్ట్ అయ్యి ఉంటాం సపోజ్ మా లొకేషనల్ అడ్వాంటేజ్ మా గ్లోబల్ బిజినెస్ స్కూల్ హార్ట్ ఆఫ్ ది సిటీ హైటెక్ సిటీకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 kilometers మాకు ఒక నియర్ బై టీసీఎస్ అండ్ ఆల్సో గూగుల్ అండ్ వీ హ్యావ్ మోర్ దాన్ 300 కంపెనీస్ అరౌండ్ అస్ సో అందువలన మాకు ఎక్కువ కూడా కార్పొరేట్ రిక్వైర్డ్ స్కిల్స్ని మేము డెవలప్ చేస్తామండి ఓకే సార్ సో గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఉన్న సబ్జెక్ట్స్ని ఎలా డిజైన్ చేస్తారు అంటే దేన్ని బేస్ చేసుకుని డిజైన్ చేస్తారు సో దట్ అది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా అండ్ అట్ ది సేమ్ టైం వాటి ఇంపార్టెన్స్ ఏంటి గ్లోబల్ బిజినెస్ స్కూల్ మా థీమ్ ఏంటంటే టు బిల్డ్ ద వరల్డ్ క్లాస్ బిజినెస్ లీడర్స్ అంటే నాట్ ఓన్లీ మేనేజర్స్ వాళ్ళు ఓన్గా ఇక బిజినెస్ని ఎనీ బిజినెస్ అంటే జస్ట్ లైక్ వీ కాల్ ఇట్ డిజైన్ థింకింగ్ ఇంక్యుబేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మాకు వచ్చే స్టూడెంట్స్ ఒక ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళు ఓన్గా బిజినెస్ చేసి వాళ్ళకున్న థాట్స్ బిజినెస్ ప్లాన్స్ని ఇంక్యుబేషన్ చేసి అలాగే దాన్ని కమర్షియలైజ్ చేసే విధంగా మేము తయారు చేస్తాం స్టూడెంట్స్ని ఎందుకంటే వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ ఏ ఐఐటి ఐఐఎం అండ్ ఐఎస్బి అంటే టాప్ నాచ్ బిజినెస్ స్కూల్స్ వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి ఉన్నాం ఆ ఫ్యాకల్టీ కూడా వీ హ్యావ్ ఎంఓఈ విత్ దెమ్ వాళ్ళు కూడా మా సిలబస్ని టీచ్ చేస్తారు ఇదే కాకుండా సో 50% ఆఫ్ ది సిలబస్ ఆఫ్ అవర్ బిజినెస్ స్కూల్ విల్ టాట్ బై ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ జిఎం లెవెల్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు టీచ్ చేస్తారన్నమాట సో అందువల్ల మా సిలబస్ కూడా కరికులం డిజైన్డ్ బై నాట్ ఓన్లీ బై ప్రొఫెసర్స్ బట్ ఆల్సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సో అందువల్ల మాది వీ ఆల్వేస్ కనెక్ట్ టు ద ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్స్ సో వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్తో మేము కనెక్ట్ అయ్యాం నాట్ ఓన్లీ దట్ వన్ వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ 92 యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్ సింగపూర్ కానీ మలేషియా కానీ యుఎస్ఏ కానీ కెనడా కానీ సో ఇలా టాప్ యూనివర్సిటీస్ యొక్క కరికులాన్ని మేము అడాప్ట్ చేస్తాం వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ బిజినెస్ స్కూల్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఆల్సో కేస్ బేస్డ్ లెర్నింగ్ నాలుగు రెగ్యులర్ వీ హ్యావ్ ఏ వన్ మోడల్ కాల్ 70-30 మోడల్ 70-30 మోడల్ అంటే 30% ఓన్లీ థియరీ వీ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ 70% ఇండస్ట్రీ కరికులం
సో అంటే ప్రాక్టికల్ బేస్డ్ ఆర్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉండే విధంగా అలా యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్ మేడం. సో ఇండస్ట్రీ నీడ్స్ తగ్గట్టుగా వాళ్ళ స్కిల్స్ని మేము డెవలప్ చేస్తాం. సో అందుకనే సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఆర్ ఆర్డినరీ బిజినెస్ స్కూల్స్ ఆర్ ఆర్డినరీ కాలేజెస్. సో మోర్ ఓవర్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ క్యాంపస్ ఇస్ మాకున్న క్లాస్ రూమ్స్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టూడెంట్ లాంచ్ అండ్ ఆల్సో కాన్ఫరెన్స్ హాల్స్, సెమినార్ హాల్స్, sports facilities. Women they can take a rest whenever they require. If ill health ga unte girl students gaani they have their separate accommodation for them. So alage library, we have a digital library and also regular library, and we have international journals, Scopus journals, Web of J journals and JGate journals. So inta budget ordinary college spend cheyavandi. Alage we have faculty, ఇండస్ట్రీ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే విజిటింగ్ ఫ్యాకల్టీ, అడ్జంట్ ఫ్యాకల్టీ, అంటే అలాంగ్ విత్ అవర్ రెగ్యులర్ డాక్టరేట్ ఫ్యాకల్టీ, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ, వీ ఇన్వైట్ రెగ్యులర్లీ ఎవ్రీ వీక్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. సపోజ్ వీఆర్ ప్లానింగ్ ఆన్ ఇన్ ద మంత్ ఆఫ్ July 19th, ఈ మంత్లో 19th హెచ్ఆర్ కాంక్లేవ్ కండక్ట్ చేస్తున్నాం. హెచ్ఆర్ కాంక్లేవ్ అంటే all top companies, HR leaders, HR directors, they'll come to our campus, they explain what exactly they require, the company requires in terms of marketing skills, financial skills, business analytics skills, IT skills, research skills, behavioral skills, all directగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి దాని తగ్గట్టుగా వీ ప్లాన్ అవర్ సిఆర్టీ ప్రోగ్రామ్. సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. రిక్రూట్మెంట్కి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి. సో సార్, ఇప్పుడు నార్మల్ బిజినెస్ స్కూల్స్కి అండ్ అలాగే గ్లోబల్ బిజినెస్ స్కూల్స్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి? గ్లోబల్ బిజినెస్ స్కూల్ అండి, వీ హ్యావ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్స్ మన దగ్గర సెమిస్టర్ చదువుతూ 1 week ఆర్ 1 month దే కెన్ గో టు సింగపూర్. సింగపూర్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో చదివి మళ్ళీ అగైన్ దే కెన్ కమ్ బ్యాక్. అలాగే పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటారా అది? ఇట్స్ ఏ స్టడీ మేడం. అంటే కొన్ని స్పెషలైజ్డ్ స్కిల్స్, సపోజ్ ఎలక్ట్రికల్ స్కిల్స్. సో ఎలక్ట్రికల్ స్కిల్స్లో ఏ యూనివర్సిటీ అయితే బాగా టీచ్ చేస్తారో అక్కడ మేము పంపిస్తాం. సో 1 week వాళ్ళు అక్కడ ఆ యూనివర్సిటీలో ఉండి ఫారిన్ యూనివర్సిటీలో చదివి మళ్ళీ అగైన్ దే కెన్ కమ్ బ్యాక్ అనమాట. వన్ మోర్ అడ్వాంటేజ్ ఈస్ ఎస్టర్డే వీ హ్యాడ్ ఏ ఆన్లైన్ మీటింగ్ విత్ ఏ యూరోపియన్ ఫ్రాన్స్ యూనివర్సిటీ. అతనితో మాకు నిన్న ఆన్లైన్ మీటింగ్ జరిగింది. మా స్టూడెంట్ షీ డిడ్ ఏ ఇంటర్న్షిప్ ఇన్ ఈసీసీఈ, అంటే యూరోపియన్ సంబంధించిన ఎన్జిఓ కంపెనీలో వర్క్ చేశారు. ఫర్ విచ్ షీ వాజ్ పెయిడ్ 60,000 రూపీస్. 2 monthsకి 60,000 రూపీస్ ఇంటర్న్షిప్లోనే పే చేశారు. సో అలాగే కిమ్జీ రామ్దాస్ అని దర్ ఇస్ ఎ ఉమెన్ బేస్డ్ కంపెనీ, దే ఆఫర్డ్ 22 lakhs per annum. అంటే అంత హై ప్యాకేజెస్. అంటే వీ ప్రిపేర్ ద స్టూడెంట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇండస్ట్రీ నీడ్స్, గ్లోబల్ ఇండస్ట్రీ నీడ్స్ తగ్గట్టుగా మేము స్కిల్స్ డెవలప్ చేస్తాం. సో వీ నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ ఇన్ అవర్ క్యాంపస్, వీ హ్యావ్ ఆల్ ద ప్రొఫెసర్స్ ఆర్ డాక్టరేట్స్ ఓన్లీ ఆన్ హ్యావింగ్ ఏ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. So they worked in a different business schools across the country and Malaysia and Canada. So ఇంత నాలెడ్జబుల్ ప్రొఫెసర్స్ కానీ, రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ కానీ, పబ్లికేషన్స్ కొన్న ప్రొఫెసర్స్ కానీ మిగతా యూనివర్సిటీస్ లేరు. సో వీ ఎంకరేజ్ అవర్ ఫ్యాకల్టీ టు పబ్లిష్ దేర్ రీసెర్చ్ పేపర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్, మేబీ రిటైల్ సెక్టార్స్, ఐటీ సెక్టార్ ఆర్ బిజినెస్ ఎలక్ట్రిక్ సెక్టార్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ సెక్టార్. సో వీ ఎంకరేజ్ అండ్ వీ ప్రొవైడ్ దెమ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ప్రొఫెసర్స్. సో అందువలన ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ డెలివరీ అండ్ ఆల్సో రీసెర్చ్ స్కిల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీ యూజ్ బిజినెస్ యూజ్ కేసెస్. సో ఇండస్ట్రీ బిజినెస్ యూజెస్ కేసెస్ని మా క్లాస్ రూమ్లో టీచ్ చేస్తాం. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఈజ్ ఎవరైనా మాకు వచ్చే స్టూడెంట్స్ కూడా అండి 40% ప్లేస్మెంట్స్ అడుగుతారు. సో రిమైనింగ్ 60% కూడా దే స్టార్ట్ దేర్ ఓన్ బిజినెసెస్, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటారు, లేదంటే వాళ్ళకున్న ఫ్యామిలీ బిజినెసెస్ రన్ చేస్తారన్నమాట. సో అలాంటి స్కిల్స్ దానికనే వీ హ్యావ్ ఏ వన్ సెంటర్ కాల్ సెంటర్ ఫర్ డిజైన్ థింకింగ్, ఇంక్యుబేషన్ అండ్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్షిప్. సో సార్, ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వారా అందిస్తున్న కోర్సుల గురించి చెప్పండి. అంటే ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు ఇన్ డెప్త్గా అడిగితే? అవునండి. సో బీబీఏ జనరల్ అండి. బీబీఏ జనరల్లో ఎక్కువగా మార్కెటింగ్ స్పెషలైజేషను, అలాగే ఫైనాన్స్ స్పెషలైజేషను, అలాగే లేటెస్ట్గా బిజినెస్ అనలిటిక్స్, అలాగే ఫిన్టెక్ కోర్సెస్, ఇవన్నీ కూడా కరెంట్ ఇండస్ట్రీలో డిమాండింగ్ స్పెషలైజేషన్స్ అండి. ఈ స్పెషలైజేషన్ తగ్గటువంటి స్కిల్స్ అలాగే అలాంటి నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ మా స్టూడెంట్స్ 2 semesters మా దగ్గర చదువుతారండి. ఆఫ్టర్ 2 semesters 2 months వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఇండస్ట్రీకి వెళ్ళి వీ కాల్ ఇట్ యాజ్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇప్పుడు కరెంటు అందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు.
ఆల్ బీబీఏ స్టూడెంట్స్, ఎంఏ స్టూడెంట్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. రేపు జూలై 14th వాళ్ళ క్లాసెస్ రీఓపెన్ అవుతున్నాయి. 14th వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసి వాళ్ళు ఈ 2 months చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్ని వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు డిగ్రీ ఇస్తాం. సో ఇప్పుడు మాకు ఆల్రెడీ యూజీ రిజల్ట్స్ అవుట్ అయినాయి, కానీ వాళ్ళకి ఇంకా డిగ్రీ రాలేదు. ఎందుకంటే ఈ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత 6 credits వచ్చిన తర్వాత వాళ్ళు డిగ్రీ ఆఫర్ చేస్తారనమాట. సో ఈ విధంగా యూజీ లెవెల్లో ఈ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా వాల్యూ యాడెడ్ కోర్సెస్ అంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, అంటే స్పెషలైజ్డ్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్. అలాగే వీ హ్యావ్ ఎన్పిటిఎల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్, కోర్సెరా, అలా ఇంటర్నేషనల్ షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో వాళ్ళు క్రెడిట్స్ పొందితేనే వాళ్ళ డిగ్రీ వస్తుందండి. సో నార్మల్ కాలేజెస్లో చదివే కోర్సెస్కి అండ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో చదివే కోర్సెస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మెయిన్ కరికులం అండి. మా కరికులం యూనిక్ ఫ్రమ్ అదర్ బిజినెస్ స్కూల్స్ అండ్ అదర్ కాలేజెస్, అదర్ యూనివర్సిటీస్. అది వన్ థింగ్. సెకండ్ వన్, మాకున్న రిసోర్స్ ఇన్ ద సెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అలాగే జర్నల్స్, బుక్స్, అలాగే ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. అలాగే వీ హ్యావ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ టాప్ నాచ్ బిజినెస్ స్కూల్స్, ఐఐటి, ఐఐఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. సో రీసెంట్గా వీ హ్యావ్ కండక్టెడ్ ఎంబీఏ వైవాస్ అండి. ఈ ఎంబీఏ వైవాస్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఐఐటి, ఐఐఎం, అలాగే ఐఎస్బి వాళ్ళే వచ్చి కండక్ట్ చేశారు. సో ఇలాంటి ఇంత బడ్జెటింగ్ ఆర్డినరీ కాలేజెస్, ఆర్డినరీ బిజినెస్ స్కూల్స్ అఫోర్డ్ చేయలేమండి. బికాజ్ అవర్స్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఏ 45 years old university in both Telangana, Andhra, and having a highest ranking in యూజీసీ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్లో ఉన్నాం. సో మన స్టూడెంట్కి ఎంతవరకు సపోర్ట్ చేయాలో వీ గివ్ మ్యాక్సిమం సపోర్ట్, మ్యాక్సిమం నాలెడ్జ్, మ్యాక్సిమం స్కిల్ బేస్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇప్పుడు దిస్ ఈజ్ సమ్మర్. ఈ సమ్మర్ అంతా కూడా వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ఎఫ్డిపి ప్రోగ్రామ్స్. ఎఫ్డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టు అవర్ ఫ్యాకల్టీ. అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్ నాలెడ్జ్ డెవలప్ చేయడం కాదు, ఫ్యాకల్టీ నాలెడ్జ్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద, ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇలా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఫ్యాకల్టీకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తామండి. స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్తో పాటు ఎవ్రీ వీక్ కంపల్సరీగా ఫ్యాకల్టీ అనేవాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ మీద వీ విల్ ట్రైన్ దెమ్. సో ఇలాంటి ఫెసిలిటీస్ స్టూడెంట్ డెవలప్మెంట్ అండ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అలాగే రీసెర్చ్ స్కిల్స్ అంటే డాక్టరేట్స్. సో ఇలాంటి, అలాగే వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ ఇండస్ట్రియల్ స్టడీ టూర్ అబ్రాడ్ అండి. అంటే దుబాయ్, సింగపూర్, అక్కడ కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్లో ఏం జరుగుతుంది, అక్కడ సర్వీస్ సెక్టర్లో ఏం జరుగుతుంది, అలాగే హైదరాబాద్లో ఉన్న టాప్ కంపెనీస్ ఎలా జరుగుతుంది. అలాగే వీ ప్రొవైడ్ దెమ్ ఫెసిలిటీ టు సీ ప్రాక్టికాలిటీస్ విత్ ఇన్ ద కార్పొరేట్ కంపెనీ. అంటే థియరీతో పాటు 30% ఓన్లీ థియరీ, 70% వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారండి. సో 60% అయితే అందరు బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు అండ్ రెస్ట్ ఆఫ్ 40% మేబీ ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఫ్యూచర్లో ఆంటర్ప్రినర్షిప్ మీద ఇంట్రెస్ట్ వచ్చే స్టూడెంట్స్కి మీరు KLH గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునండి, అవర్ GBS ఇది నాట్ ఓన్లీ డెస్టినేషన్ టు బికమ్ ఏ MBA ఆర్ టు గెట్ ఏ ప్లేస్మెంట్. ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్ టు బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. అంటే నవ్ ఏ డేస్ స్టార్టప్ కంపెనీస్. So my students say, yesterday one student came and he was telling me that, sir, he prepared a business plan. Okay, patient దగ్గర information, it may be BP or sugar, water it may be. He directly connected to the కార్పొరేట్ హాస్పిటల్స్. ఆ యాప్ తయారు చేశాడు. సో అతనికి ఏం చేయాలి, హౌ మచ్ వీ కెన్ మార్కెటింగ్ సపోర్ట్ ఆర్ ఫండింగ్ సపోర్ట్ ఆర్ మెంటరింగ్ సపోర్ట్. సో అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని మేము టేకప్ చేస్తాం. వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో వీ మేక్ ద స్టూడెంట్స్ నాట్ ఓన్లీ యాజ్ ఏ మేనేజర్స్ బట్ ఆల్సో ఏ బిజినెస్ లీడర్స్. వాళ్ళు ఈ జనరేషన్ని ఈ కార్పొరేట్ వరల్డ్లో వాళ్ళు లీడ్ చేయాలి. ఆ విధంగా మేము వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఇస్తామండి. సో హూ ఎవర్ వాంట్స్ టు బికమ్ ఏ బిజినెస్ లీడర్స్ టు స్టార్ట్అప్ దేర్ ఓన్ బిజినెసెస్, సో GBS ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ దెమ్. వాళ్ళు మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటే వీ డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఐడియాస్ ఇవ్వటం కాదు, మెంటరింగ్ కాదు, వీ ప్రొవైడ్ దెమ్ ఫండింగ్ సపోర్ట్ ఆల్సో. సో సార్, ఇప్పుడు బిజినెస్ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్కు మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? సో దట్ అది వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ ఉండే విధంగా ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు? ఎస్ మేడం. సో వీ హ్యావ్ ఏ వన్ స్ట్రాటజీ కాల్డ్ ఏ CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే అలాంగ్ విత్ అవర్ రెగ్యులర్ అకాడమిక్స్ ఆర్ కరికులం, ఒక స్పెసిఫిక్ స్కిల్స్ లైక్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఆర్ GD గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, అలాగే
సాఫ్ట్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సో అలాగే క్వాంట్, రీజనింగ్, అలాగే డొమైన్ నాలెడ్జ్. సో ఇలాంటి అదర్ దాన్ మా క్లాస్ తర్వాత యాక్చువల్గా మాకు 2:30 క్లాస్ అవుతాయండి. 2:30 నుంచి 4 o'clock వరకు వీ ట్రైన్ దెమ్ అడిషనల్ స్కిల్స్. సో దానికి సపరేట్ టీమ్ ఉందండి మా దగ్గర. సిఆర్టీ టీమ్ అంటాం. సిఆర్టీ టీమ్ వీ హైర్డ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇఫ్లు, మన ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ నుంచి 3 ఫ్యాకల్టీ ట్రైన్ చేసాం. వీళ్ళు కాకుండా నాలాంటి ఎక్స్పర్ట్స్, అలాగే మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో వీ హ్యావ్ ఎ టైప్ విత్ Naukri.com. సో నౌకరీ వాళ్ళే మా స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ని అసెస్ చేస్తారు బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్, అంటే ఎంతవరకు ఎన్హాన్స్ చేశాడని చెప్పేసి. సో ఈ విధంగా ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్టూడెంట్ని మేము వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ వన్ ఫెసిలిటీ కాల్డ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉందండి. ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక టోర్నమెంట్స్, బ్యాడ్మింటన్ ఆర్ పవర్ లిఫ్టింగ్ ఆర్ షూటింగ్, ఎనీ అదర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడితే వీ విల్ నాట్ ఛార్జ్ ఈవెన్ సింగిల్ రూపీ ఫ్రమ్ దెమ్. వాళ్ళు కంప్లీట్ మేమే ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ కరెంట్లీ ఒక 3 స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టు జర్మనీ. సో ఆ జర్మనీకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ అంతా మేమే బేర్ చేస్తాం. అలాంటి వాళ్ళు మా దగ్గర 41 స్టూడెంట్స్ ఉన్నారండి. సో సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ప్లేస్మెంట్ స్క్రాచ్ చేయాలంటే ఫ్యాకల్టీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో హ్యాండ్స్ ఆన్ ఫ్యాకల్టీ ఉండడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మీ దగ్గర KLHలో ఫ్యాకల్టీని ఎలా, అంటే ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవడం జరుగుతుంది? హౌ డూ యూ ట్రైన్ దెమ్ సో దట్ వాళ్ళు స్టూడెంట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయొచ్చు అంటారు? సో వాట్ ఆర్ ద హోల్ ప్రాసెస్? అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాకల్టీ అండి. వన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్. సమ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండస్ట్రీ, ఫార్మసీ ఇండస్ట్రీలో 25 years పనిచేసినటువంటి ఎంప్లాయీ మన దగ్గర ఉన్నారు. అలాగే సమ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ అండ్ IIM కోల్కతా. అలాగే ఫ్యాకల్టీ ఫ్రమ్ కెనడా. సో ఫ్యాకల్టీ ఫ్రమ్ ప్రొఫెసర్స్ అండ్ డిఫరెంట్ టాప్ నాచ్ యూనివర్సిటీస్. సో వీళ్ళకు ఇండస్ట్రీతో మంచి కనెక్టివిటీ ఉంది. సో ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ స్కిల్స్ ఏం కావాలో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం. మోర్ ఓవర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో FAQs అంటాం కదండి. సో ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆన్ డొమైన్ నాలెడ్జ్, మార్కెటింగ్, ఫైనాన్స్, HR, డిజిటల్ మార్కెటింగ్, ఆ క్వశ్చన్స్ మీద మేము ఎక్కువ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ తర్వాత ట్రైనింగ్ ఇస్తామండి. అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఏ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అలాగే సెక్టార్ స్పెసిఫిక్, సో రీటైల్ సెక్టార్, IT సెక్టార్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఈ సెక్టార్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కూడా ఇస్తాం. సపోజ్ మా స్టూడెంట్స్ చాలామంది హైదరాబాద్లో టాప్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, AIG హాస్పిటల్, సన్షైన్ హాస్పిటల్, సో ఇలా టాప్ హాస్పిటల్లో మనం పనిచేస్తారండి. సో నిన్న మా ఫ్యాకల్టీ వెళ్ళి విజిట్ చేస్తారు. SIP అంటే సమ్మర్షిప్ చేస్తూ ఉండగా మా ఫ్యాకల్టీ 2 times వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడే రిపోర్ట్ రాయాలన్నమాట. నిన్న కేర్ హాస్పిటల్కి వెళ్ళారు. మన అబిడ్స్లో ఉన్న కేర్ హాస్పిటల్కి వెళ్తే ఆ మేనేజర్స్ చెప్తారు, HR head, సార్ యువర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ అవర్ ఇంటర్న్షిప్, వీ వాంట్ టు హైర్ దెమ్ ఇన్ దేర్ 5th semester. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర ప్లేస్మెంట్స్ రేపు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి, ఆగస్ట్ ఎండింగ్ నుంచి. అంటే MBA 4th semester వరకు వెయిట్ చేయవసరలా. 3rd semester by September 1st week we are starting our placement process. So before September we complete our campus recruitment training, skill based training అనేది ఈ జూలై ఆగస్టు కంప్లీట్ చేస్తామండి. సెప్టెంబర్ నుంచే ప్లేస్మెంట్ చేసి ఎవరైతే టాప్ కంపెనీస్ వచ్చినాయో వాళ్ళని ప్రీ రిలీజ్ చేసేస్తాం. అంటే వాళ్ళు దే కెన్ కంప్లీట్ దేర్ 4th semester ఫ్రమ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. వాళ్ళ క్లాస్కి కూడా రావసరం లేదు, జస్ట్ ఎగ్జామ్స్ రాస్తే ఎనఫ్ అనమాట. సో ఆ విధంగా వీ ఎంకరేజ్ స్టూడెంట్స్. సో సార్, ఇప్పుడు KL హైదరాబాద్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక స్టూడెంట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అవునండి. సో BBAలో అడ్మిషన్ రావాలంటే ఇంటర్మీడియట్ ఎనీ స్పెషలైజేషన్ లైక్ CEC, ఎనీ గ్రూప్, MPC, BJC, సో ఏ గ్రూప్ అయినా ఎలిజిబిలిటీ ఉందండి. అలాగే దెర్ ఈజ్ వన్ టెస్ట్ కాల్డ్ KL HAT, అంటే హ్యూమానిటీస్ అడ్మిషన్ టెస్ట్. అది రాయొచ్చు. లేదంటే ఇంటర్మీడియట్లో మినిమం 55% ఉండాలండి, వాళ్ళకే మేము అడ్మిషన్ ఇస్తాం. అలాగే వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. సో ఇతని BBAకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూస్తాం. అలాగే MBAకి వాళ్ళ అడ్మిషన్ కావాలంటే మ్యాట్తో పాటు వీ హ్యావ్ ఏ KL MAT, అంటే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అలాగే డిగ్రీలో వాళ్ళకు మినిమం 55% ఉండాలండి. సో వాళ్ళే ఎలిజిబిలిటీ అనమాట MBA ప్రోగ్రామ్కి. సో ఏదైనా కొన్ని రేర్ కేసుల్లో బాగా స్కిల్ ఎక్కువగా ఉండి ఏదైనా హెల్త్ రీజన్స్ ఉంటే దర్ ఇస్ 1% మేము కన్సిడర్ రేర్ కేసెస్. కొంతమంది హెల్త్ బాగా క్రానిక్ ఇష్యూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మేము చూజ్ చేస్తాం, హెల్ప్ చేస్తామండి, అడ్మిషన్ ఇస్తాం. అలాగే వీ హ్యావ్ ఏ ఫ్యాకల్టీ టీమ్.
మన దగ్గర వెబ్సైట్ ఉందండి, www.gbs.klh.edu. సో ఈ వెబ్సైట్ చూస్తే మీకు అడ్మిషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మా టీం, అడ్మిషన్ టీం కాంటాక్ట్ చేస్తారు. లేదంటే మీరు మా జీబీఎస్ కొండాపూర్ అడ్మిషన్ టీంకి వచ్చి కన్సల్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ ప్రొఫెసర్స్ ఆర్ అవర్ కౌన్సిలర్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కమ్ టు మై క్యాబిన్ ఆల్సో. సో ఫైనల్లీ కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ గురించి పేరెంట్స్కి కానీ అండ్ అలాగే పిల్లలకి కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? Yeah. So any student who wants to become a good manager in this business, corporate manager అవ్వాలన్నా, or to become a CEO, or to start their own startup companies, or higher educationకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి యుఎస్ కానీ, కెనడా కానీ, సింగపూర్ కానీ. సో ఫర్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. మీ ఇన్వెస్ట్మెంట్కి తగినటువంటి వాల్యూ ఎడిషన్ సో మా జీబీఎస్లో మేము ప్రొవైడ్ చేస్తామండి. సో అవర్ ఎయిమ్ ఆల్సో టు మేక్ యూ యాజ్ ఏ వరల్డ్ క్లాస్ బిజినెస్ లీడర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ గురించి వివరించినందుకు, వాటి కోర్సెస్ గురించి, ఇంపార్టెన్స్ గురించి, ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.